బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకుని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలపగా వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా కుండపోత వానలు పడే అవకాశం ఉన్నందున మన్యం జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చూడండి ఎంత డేంజర్. దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, నేడు దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ అస్తవ్యస్తమవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరం అంతా జలమయం అయిపోయింది. రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్తంభించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీళ్లు రోడ్లపై వరదలా ప్రవహిస్తున్నాయి. ఈ మేరకు నగర ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలంటూ తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజుల పాటు కొనసాగనున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దాదాపుగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా చాలా చోట్ల నాలాలు పొంగుతూ ఉన్నాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా అసలు వర్షాలకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా ఇష్యూ ఏంటి, ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం తెలియజేస్తోంది? ముఖ్యంగా హైదరాబాద్ చాలా అస్తవ్యస్తం అయిపోయింది. అండ్ హైడ్రా కావచ్చు, అండ్ జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అండ్ మాన్సూన్ అలర్ట్ టీం కావచ్చు, ఎటువంటి సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు? రమణ, ఇంకా వాతావరణ శాఖ ప్రజలకు సూచన ఏంటంటే మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే ఉపరితల అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలకు
రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ములుగు, ఆసిఫాబాద్, అదేవిధంగా మనకి వరంగల్ ఈ యొక్క ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ, అదేవిధంగా రాత్రి వేళ కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే అత్యధిక వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైంది. పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది రవాణా వ్యవస్థ కూడా. ప్రజలందరూ కూడా ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మనకి హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. అందుకోటి ఇంకోటి ఏంటంటే మనకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం తోటి అక్కడ కొంత ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే మనకి కొన్ని హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ మిగిలిన కొన్ని సంస్థలన్నీ కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయా పరిస్థితులలో వాతావరణం అంటే మన లోతట్టు ప్రాంతాలు కావడం తోటి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి సో అది అన్నమాట. భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇక రాత్రి కురిసిన వర్షానికి మాత్రం నగరం అంతా జలమయం అయిపోయింది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇక కుంభవృష్టి మాత్రం కంటిన్యూగా వరుణుడు కురిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనకి కొన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షపాతం నమోదవుతుంది. కొన్ని జిల్లాలో అయితే ముఖ్యంగా రమణ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయా జిల్లాలలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాల్సిన అవసరం వచ్చిందనమాట. సో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం కావడంతో ఇక రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను కల్పిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం పూర్తిగా స్తంభించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయమవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజ్ నీరు రోడ్లపై వరదల ప్రవహిస్తుంది. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా చూస్తే మాత్రం భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వాతావరణ శాఖ మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరాభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన మనకి గంటకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఈస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తుందన్నమాట. కాబట్టి ఇంకా మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, దాంతో పాటు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి దాంతో పాటు ఇక మనకి భారీ వర్షపాతాలు నమోదు కావడం, దాంతో పాటు ఇప్పుడు వినాయక చవితి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బడా గణేష్లన్నీ కూడా తమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నప్పుడు అక్కడక్కడ విద్యుత్ వైర్లన్నీ కూడా కిందికి వేలాడుతుండడం, ఆ సమయంలో ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి రామాన్స్పూర్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మనకి చూస్తే బట్లగూడలో కూడా మరో ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. సో కాబట్టి మనకి విద్యుత్ శాఖ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, క్యూఆర్టీ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఎటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులని ఆదేశించారు. సో వర్షాలు మరో 2-3 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉండాలని వాతావరణ తీసుకున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా హైదరాబాద్ లో జలమయమైపోయాయి కాబట్టి సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అంచనా వేసిన తర్వాత ఆ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నిత్యావసరాలు ఏమైనా అవసరం పడితే అవసరమైతే సహాయక చర్యలు కూడా అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయన్నమాట. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వెల్లడిస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ల తోటి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఆయా ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైతే అవసరమైతే స్కూల్స్ కి సెలవులు ప్రకటించడం కానీ, అదేవిధంగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం కానీ, చెరువులు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి కాబట్టి ఆనకట్లు కూడా తిరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అలాంటి ప్రమాదాలు ఎప్పుడు చోటు చేసుకుంటాయో తెలియదు కాబట్టి సో అందరినీ కూడా రైతులను ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటు ఎవరైతే కాపర్లు ఉంటారో కాపర్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్లకుండా అంటే వెళ్లకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గొర్రెల కాపర్లు కానీ, అదేవిధంగా మిగిలిన కొన్ని కాపర్లు ఎవరైతే
బయటకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆనకట్టలు తెగి ప్రమాదాలు చోటు చేసుకుని వారు తిరిగి మళ్ళీ ఇళ్లకు రాని పరిస్థితి ఉన్నది కాబట్టి సో అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో మరో 2 రోజుల పాటు అయితే మాత్రం ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. మరో బ్రేకింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. చేతికొచ్చిన పంటల్ని వరద నీరు ముంచెత్తింది. తానూరు మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సోయా, పెసర, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లినట్లుగా రైతులు వాపోతున్నారు. వ్యవసాయ భూముల్లో వరద నీరు నిలిచిపోవడంతో పత్తి, సోయా పంటలు నేలకొరిగాయి. సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలాయి. చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. చూస్తున్నాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి భారీ నష్టమే జరిగింది. చేతికొచ్చిన పంటల్ని వరద నీరు ముంచెత్తింది. తానూరు మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అటు సోయా, పెసర, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లినట్లుగా రైతులు వాపోతున్నారు. వ్యవసాయ భూముల్లో వరద నీళ్లు నిలిచిపోవడంతో పత్తి, సోయా పంటలు నేలకొరిగాయి. సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలాయి. చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా నష్టాల సంగతి పక్కన పెడితే కనుక చేతికొచ్చిన పంట మొత్తం పూర్తిగా ధ్వంసమైంది అని చెప్తూ ఉన్నారు రైతులు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ రమణ. ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. అల్పపీడన ద్రోణితో పాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. రైతుల పరిస్థితి హీనంగా మారింది. ఆదిలాబాద్ బార్డర్లో ఉన్న ఇస్లాంపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 2,50,000 క్యూసెక్లు నీరు ఎగువ ప్రాంతం నుంచి రావడంతో పోటొచ్చిన పెనుగంగా ప్రాణాయాలతో ఆపాల్గూడలో ఉన్న చెరువు గండిపడంతో 350 ఎకరాల భూమిని పంట నష్టమైంది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే 11,152 జరిగినట్టు ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందింది. ఈ సమాచారం అందుకుని మన కలెక్టర్ రాజన్ షా గారు ప్రత్యేకంగా పంట పొలాల్లోకి బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లాలో 892 పత్తి, 1,070 సోయాబీన్, 906 ఎకరాల భూములలో కంది పంట నష్టం కళ్ళ ముంగట్నే అది ఒక చిన్నపాటి చెరువు లెక్క కనిపిస్తున్నాయి. ఆ తోటలన్నీ, ఆ చేనులన్నీ పెరుగుతున్నాయి. అంతేకాకుండా నిర్మల్ జిల్లాకు వస్తే తానూరులో కొయిలూరు, ఇప్పెల్లి, మొగిలి, కళ్యాణి, తానూరు, బోల్సా ఈ ఊర్లలో ఉన్న పంట పొలాలు మొత్తం నష్టపోయింది. మొత్తం నీటతో మునిగిపోయి వాళ్ళ పరిస్థితి కన్నీరు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం. మొన్నటి వరకు వర్షాలు పడలేక బాధపడ్డారు. ఇప్పుడు వర్షాలు అధికంగా రావడంతో ఆ పంట పొలాలన్నీ చిన్నపాటి పెరుగుతున్నాయి. అయితే ఇదే పంట నష్టానికి ఈ రోజు జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన
జూపిడి కృష్ణారావు వస్తున్నారు. ఇప్పుడు 10 గంటలకు కడెం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత ఆదిలాబాద్ లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష సందర్శించి పంట నష్టం ఇంత జరిగింది, తక్షణమే సహాయం చేయాలని చెప్పేసి కూడా జూపిడి కృష్ణారావు ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నారు. చూద్దాం అది ఇప్పుడు మీ సమీక్షలో ఏం తెలుస్తుందో. కాకపోతే పంట నష్టం అయితే ఘోరంగా అయింది. అంటే కూడా చెర్లు తెగిపోవడంతో, వ్యాపారాలు కూడా చెర్లు తెగిపోవడంతో ఆ ఊరు అతలాకుతలమైనట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని నిండుకుండలాగా ఉన్నాయి. ఈ మన ఇక్కడ గడ్డనవాగు రివర్స్ వాటర్ రావడంతో గడ్డనవాగు ప్రాజెక్ట్ రివర్స్ రావడానికి ఒక గ్రామం అయితే జలదిగ్బంధమైనట్టు మనకు సమాచారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రామంతాపూర్ విషాద ఘటన మర్చిపోకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తాజాగా మరో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన కొందరు యువకులు వినాయక మండపానికి భారీ గణనాథుని విగ్రహాన్ని ట్రాక్టర్పై తరలిస్తుండగా బండ్లగూడ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్పై ఉన్న భారీ విగ్రహానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్ గురై 2 యువకులు 21 ఏళ్ల టోనీ, 20 సంవత్సరాల వికాస్ అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏం జరిగింది? ఆల్రెడీ 2 చనిపోయారంటున్నారు. అంటే ఆ కరెంట్ వైర్లకు సంబంధించి అవి ముందుగానే విగ్రహాన్ని తీసుకొస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద కర్రలతో పైకి లేపి తీసుకొస్తూ ఉంటారు కదా, ఇలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోలేదా? ఎలా జరిగింది అసలు ఈ ఘటన? విచారం చోటు చేసి వినాయకుడిని కొనుగోలు చేసి ఒక బండ్లగూడ మండపానికి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ట్రాక్టర్ కి ఒక వినాయకుడికి సంబంధించిన నేపథ్యంలో చూస్తే హైటెన్షన్ వైర్ తగడంతో ట్రాక్టర్ పై కూర్చున్న 5గురిలో దీనికి సంబంధించి 2 చనిపోయారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ యొక్క విషయం గమనించిన 2 ట్రాక్టర్ పై నుంచి వెంటనే దూకడంతో 2 మాత్రం ప్రాణాలు కూడా కాపాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. చనిపోయిన వారికి సంబంధించి చూస్తే మాత్రం ఒకరు టోనీగా గుర్తించారు, మరోవైపు ఒకరిని విక్రాల్ గా గుర్తించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ వ్యక్తి అన్ని దీనికి సంబంధించిన పోలీసులు కూడా అనిపిస్తుంది. కూడా అజాగ్రత్తగా వినాయక మండపం తరలిస్తున్న నేపథ్యంలో జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజుల క్రితం కూడా రామంతపూర్ లో ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రథాన్ని తరలిస్తుండగా ఒకసారిగా విద్యుత్ షాక్ గురై 5 మంది చనిపోయిన పరిస్థితి ఘటన మరొక ముందే ఒక బండ్లగూడలో మరొక ఘటన చోటు చేసుకోవడం పూర్తిగా విషాదత్యాలు కూడా అలుముకున్నాయి. అయితే పూర్తిగా ఈ యొక్క ట్రాక్టర్ సంబంధించిన వినాయకుడిని తరలిస్తున్న నేపథ్యంలో టైర్లు కూడా కాలిపోవడంతో ఈ యొక్క జేసీబీ యొక్క సహాయంతో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క వినాయకుడిని పక్కకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం పోలీసులు. అయితే మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని తరలించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైర్ల విషయంలో చూస్తే విద్యుత్ సంబంధించిన వైర్ల విషయంలో చాలా దూరం నుంచి కూడా వెళ్ళాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. మరోవైపు వినాయకుని చాలా పెద్ద భారీ ఎత్తున కాకుండా మీడియం ఎత్తులో యొక్క వినాయకునికి సంబంధించి ఉత్సవాలు కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోవు కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి గమనించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరోవైపు
పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే కింది నుంచి ఒక వైర్లు వెళ్తున్నాయో వాటన్నిటిని కూడా పైకి అంటే వీలైన ఎత్తులకి సంబంధించి తీసుకెళ్లేందుకు కూడా విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా నిన్న మీటింగ్ లో కూడా పెట్టుకొని యొక్క చర్చించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు యొక్క విషయము దీనికి సంబంధించి ఒక విషయం చేయాలనుకునే నేపథ్యంలో ఈ విద్యుత్ శాఖ అధికారులు ఎంత త్వరగా ఈ యొక్క వైర్లకు సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకుంటారో అంతా బాగుంటుందనేది మాత్రం ప్రజలు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్. ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నేడు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది. నిన్న కురిసిన వర్షాలకు ముంబైలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారిలో నీరు చేరడంతో ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని ఇండిగో ఎయిర్లైన్స్ సూచించింది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7 మరణించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే 7 సరస్సుల్లో ఒకటైన విరార్ సరస్సు సోమవారం మధ్యాహ్నం నుండి పొంగి పొర్లింది. రత్నగిరి, రాయ్గఢ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు. అటు నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చేరుతోంది. దీంతో జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్కుల నీరు వచ్చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రీ నీవా నుంచి 3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చేరుతోంది. మొత్తంగా ఇన్ఫ్లో 3,29,145 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 రేడియల్ క్రష్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 3,70,786 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్కు భద్రతా హామీలు కల్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పలు యూరోపియన్ దేశాల అధినేతలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది శాంతి చర్చల్లో చాలా ముఖ్యమైన ముందడుగని ఆయన అభివర్ణించారు. ఈ భద్రతా హామీల విషయంలో యూరోప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యధిక బాధ్యతను అవే తీసుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. మేము వారికి సహాయం చేస్తాం, భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం భవిష్యత్తులో ఉక్రెయిన్పై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సరిహద్దు రేఖను పరిగణనలోకి తీసుకుని భూభాగాల మార్పిడిపై కూడా చర్చించనున్నట్లుగా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్తో తన భేటీ ఎంతో ఫలప్రదంగా సాగిందని జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశానికి బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ వంటి సమగ్రమైన భద్రత అవసరమని, దానికి అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ట్రంప్తో నా సంభాషణ చాలా బాగా జరిగింది. బహుశా భవిష్యత్తులో జరగబోయే చర్చల కన్నా ఇదే అత్యుత్తమమైంది కావచ్చు. మేము చాలా సున్నితమైన అంశాలపై మాట్లాడుకున్నామని యూరోపియన్ నేతలతో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ముందుగా కాల్పుల విరమణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశాల తర్వాత తాను పుతిన్కు ఫోన్ చేస్తానని, అవసరమైతే పుతిన్ జెలెన్స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంతో పోలిస్తే ఈసారి వైట్ హౌస్లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. గత భేటీలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన జెలెన్స్కీ ఈసారి సూట్లో రావడం అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఆయన వేషధారణపై ట్రంప్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాధినేతలు పాల్గొన్నారు.